వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మన ఈ ఎపిసోడ్లో ఏవైతే మనము అంతకుముందు మనం చేసిన ఎపిసోడ్స్లో ఎవరైతే మనకి డౌట్స్ పంపిస్తున్నారో వాటిలన్నింటినీ కూడాను క్లియర్ చేసే ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నామో మనము దాంట్లో నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుందాము. సో మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాల సంప్రదింపులు కావాలన్నా కాల్ చేయండి, లేదంటే కనుక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ క్వశ్చన్స్కి ఆ క్వరీస్కి మేము ఇలా మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆన్సర్ ఇస్తూ ఉంటాం అనమాట. అయితే అందులో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అంటే, మేడం లివర్ డిసీజ్ ఉంది మాకు, మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు 4 నెలలు కంప్లీట్గా నూనె మానేయాలన్నారు. ఈ నూనె మానేయడం అన్నది తప్పనిసరియా? ఒకవేళ నూనె బదులుగా ఇంకేదైనా వాడచ్చా? మెయిన్గా యునాని వైద్యంలో మేము డయటోథెరపీ అనే ఒక సెక్షన్లో ఏదైతే మీకు డైట్ చెప్తాము, అంటే ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని ఏవైనా మేము చెప్పాము అంటే కనుక అది మీ రోగాన్ని బట్టి చెప్తాం. అంతేకాని యునాని మందులకి వాటికి ఏమీ సంబంధం లేదు అసలు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి కూడా ఒకళ్ళు అడిగారు. ఏమడిగారంటే, ఇలా ఒకవేళ మేము చెయ్యకపోతే మందులు పనిచేయవా? అలా ఏమీ ఉండదు. మందు పనిచేసేది చేస్తూనే ఉంటుంది. కాకపోతే అక్కడ వచ్చే సమస్య ఎక్కడొస్తుందంటే, ఎప్పుడైతే ఈ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో లివర్ డిసీజెస్లో ఆయిల్ తినకూడదని మేము ఏదైతే చెప్తున్నామో, వీళ్ళలో ఏమవుతుందంటే ముఖ్యంగా బాడీలో మీరు తీసుకున్నట్టయితే కనుక ఆయిల్ లేదా ఫ్యాట్స్ ఆర్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏదైతే మెటబాలిజం ఉందో వీటి యొక్క మెటబాలిజం అన్నది మెయిన్గా వాటిని డైజెస్ట్ చేసేది, వాటిని అసిమిలేట్ చేసేది, వాటిని కంప్లీట్గా బైఫర్కేట్ చేసేది, కాంప్లెక్స్ ఆయిల్ సబ్స్టెన్సెస్ని సింప్లర్ వేలో ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసే ఏకైక ఆర్గన్ మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గన్ ఏది అంటే అది లివర్ అండ్ గాల్ బ్లాడర్. సో వెన్ లివర్ ఎప్పుడైతే మోస్ట్ ఇంపార్టెంట్గా ఫ్యాట్ మీద వర్కౌట్ చేస్తుందో, లివర్కి సంబంధించి ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు మరి దానికి పని తగ్గించాలి కదా. సో పని తగ్గించాలి అంటే అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆయిల్ కంప్లీట్గా మానేయడం. ఎందుకు అంటే ఈవెన్ ఇఫ్ ఒకవేళ మీరు కంప్లీట్గా ఆయిల్ మానేసినా కానీ ఖచ్చితంగా మీరు తీసుకునే పళ్ళల్లో కానీ, మీరు తీసుకునే కూరగాయల్లో కానీ, మీరు తీసుకునే ఇతరత్ర ఏవైతే నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి ఇంకా డిఫరెంట్ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారో వాటిలన్నిట్లలో కూడాను ఫ్యాట్స్ ఉంటాయి. అంటే కంప్లీట్గా ఒక్క ఆయిల్ ఆపేసినంత మాత్రాన అక్కడ ఏమీ మీకు ఫుడ్ స్టైల్లో ఏమి ఆగిపోదు అక్కడ. కాకపోతే ఈ ఆయిల్ ఆపేసినంత వల్ల ఏమవుతుందంటే లివర్కి ఏదైతే ఎక్స్ట్రా బర్డన్ ఏదైతే పడుతుందో అది ఆగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే లివర్కి ఎక్స్ట్రా బర్డన్ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఇంత చేసినా కానీ, ఆయిల్ కంప్లీట్గా మానేసినా కానీ, ఫ్యాట్ కంప్లీట్గా మానేసినా కానీ, ఐ మీన్ ఫ్యాట్ అంటే యానిమల్ ఫ్యాట్ ఏదైతే మీరు ఇలా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక 4 months ఆపేసినా కానీ లివర్కి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్ ప్రకారం లివర్కి మోర్ దెన్ 150 ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇంత కాంప్లికేటెడ్ ఆర్గన్ ఏదైతే ఉందో లివరు, దాంట్లో ఇన్ని ఫంక్షన్స్ ఇన్ని ఇవి సజావుగా నడుస్తున్నప్పుడు కొంత వర్క్ బర్డన్ తగ్గించడానికి మనము ఆయిల్ కనుక ఒక 4 months ఆపేసాము అంటే కనుక మెడిసిన్ ఫాస్ట్ అప్ అవుతుంది అనమాట. మీకు ట్రీట్మెంట్ ఫాస్ట్ అప్ అవుతుంది. ఇంకా కొంచెం పైగా ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడాను న్యాచురల్ ప్రోడక్ట్స్. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే కెమికల్స్ లాగా వర్క్ చేయలేము అనమాట. మీకు ఇలా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్లో లేదంటే ఏవో కొన్ని అవర్స్లో మీకు రిజల్ట్ వచ్చేసేయాలి అంటే కనుక సాధ్యం కాదు అది యునాని వైద్యంలో. ఎందుకంటే యునాని వైద్యంలో ఎన్నైతే మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడాను న్యాచురల్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అంటే ప్లాంట్ ప్రోడక్ట్స్ దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిల్లోని మేము ప్రిజర్వ్ చేసేది కూడా సత్య యునాని ఫార్మసీలో ఏవైతే మందులు తయారవుతాయో అవన్నీ కూడాను ఏంటంటే హనీ బేస్డ్ ఉంటాయన్నమాట.
అసలు చక్కెర అనేది ఒక చెంచా కూడా వాడము. అసలు ఇన్ఫాక్ట్ వీఆర్ ఎగెయిన్స్ట్ ఆఫ్ షుగర్ అనమాట. సో ఎవరైతే ఇలా లివర్ డిసీజెస్ ఉంటారో వాళ్ళకి అసలు చక్కెర అసలు తినకూడదు, షుగరే తినకూడదు అని మేము ఖచ్చితంగా అని షుగర్ సిరప్లోనే మందులు తయారు చేసిస్తే దానికి మీనింగ్ ఉండదు కదా. సో అందుకని హనీ బేస్డ్లో ఉండే పదార్థాలే ఎక్కువగా తీసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు కంప్లీట్గా ఆయిల్ రెస్ట్రిక్ట్ చేసి కంప్లీట్గా ఫ్యాట్ రెస్ట్రిక్ట్ చేసి ఒక 4 months అలా ఆపేసినట్టయితే కనుక లివర్లో ఏంటంటే మొత్తం అంతా కూడాను కంప్లీట్గా అది రీసైకిల్ అయిపోతుంది అనమాట, రివర్సల్ అయిపోతూ ఉంటాయి దాంట్లో ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా. సో అలా రివర్సల్ అయిపోతున్నప్పుడు మన మందులు ఇంకా బాగా పనిచేస్తుంటాయి. సో యునాని వైద్యాన్ని వాడుతున్నప్పుడు ఎవరికైతే ప్రత్యేకించి లివర్ డిసీజెస్ ఉంటాయో, లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయో, లేదా లివర్లో స్టోన్స్ ఉంటాయో, లేదంటే జాండీస్ ఉంటుందో, ఆర్ సమ్ అదర్ లివర్కి సంబంధించిన అదర్ పేరెన్కైమల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడాను యునాని వైద్యులు చెప్పినట్టుగా ఒక 4 నెలలు కనుక కంప్లీట్గా నూనె మానేసినట్టయితే కనుక ఆ తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ ఆవు వెన్నపూసతో కానీ లేదంటే కనుక నెయ్యితో కానీ అలా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మెడిసిన్ మీరు ఫుడ్ ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకుంటారో. అండ్ ఇదే క్రమంలో ఎలా తయారు చేసుకోవాలి అన్న డౌట్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సింపుల్, ఏదైతే పప్పు, పచ్చడి, సాంబారు, చారు లేదంటే కనుక గ్రేవీస్ ఇవి ఏవైతే మీరు తయారు చేస్తారో మామూలుగా రెగ్యులర్గా అన్నీ తయారు చేసిన తర్వాత లాస్ట్కి మీరు ఎప్పుడైతే తాలింపు కలుపుతారో వాటిలో పప్పులో కానీ చారులో కానీ దేనిలో అయినా కానీ ఆ తాలింపు కలపకుండా ఏం చేయాలంటే ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు సపరేట్గా వాళ్ళకి తీసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వీటిలన్నిటినీ కూడాను సపరేట్గా దోరగా రెడ్గా వేయించేసుకొని డబ్బాల్లో పెట్టుకొని అవి డైరెక్ట్గా వేసేసుకోండి, అంతే. సో సింపుల్. ఇంత దీనికి మీరు దానికోసం సపరేట్గా మీరు మళ్ళీ మా వంటలు మీకు ప్రత్యేకంగా మరి ఇంకో కిచెన్ రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మామూలుగా అక్కడ ఏదైతే చేస్తున్నారో వాటిల్లోంచి సపరేట్గా తీసుకొని డైరెక్ట్గా నూనె లేకుండా వీటిని డైరెక్ట్గా చల్లేసుకోవడమే, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఏదైతే వేయించి పెట్టుకున్నారో వాటిల్ని. సో ఇలా యునాని వైద్యంలో ఏవైతే చక్కటి మీకు సొల్యూషన్స్ ఉన్నాయో లివర్ డిసీజెస్కి వాటిని అడాప్ట్ చేసుకోండి. ఏవైతే డైటోథెరపీలో రెస్ట్రిక్షన్స్ చెప్తున్నారో వాటిని చక్కగా పాటించండి. దట్స్ ఇట్. చాలా సులువుగా మీరు మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లీట్ క్యూర్ కూడా ఇచ్చుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీకు ముఖ్యానికి లివర్కి సంబంధించిన డిసీజెస్లో కంప్లీట్ క్యూర్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక విచిత్రమైన క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఏమిటంటే మా ఆవిడకి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చెప్పి మాకు డయాగ్నోజ్ అయ్యింది. అయితే ఇది డైరెక్ట్గా అడగలేక ఇలా క్వశ్చనేర్ పంపిస్తున్నాం మేము. గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉందంటే దాని అర్థం వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నట్ట, అలా ఏం లేదు. అనవసరంగా ఎవరిని అవమానించకండి, అనుమానించకండి. ఫ్యాటీ లివర్ ఏదైతే ఉందో అది ఈవెన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో ఉండే ఫ్యాటీ లివర్ వేరు, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు దాన్ని. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరో అలాంటి వాళ్ళల్లో కూడాను ఈ ఫ్యాటీ లివర్ ఏదైతే వస్తూ ఉంటుందో అది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఏదైతే వస్తుందో ముఖ్యంగా అది రావడానికి కారణము కేవలం డైట్ మాత్రమే కాదు. అందరూ ఏమనుకుంటుంటారంటే ఫ్యాటీ లివర్ అంటే కేవలం వీళ్ళు ఆయిల్ తినేస్తున్నారు, లేదంటే కనుక అంటే అన్హైజీనిక్ ఫుడ్ తింటున్నారు, అందుకని వీళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు చాలా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాం మేము మా రెగ్యులర్ ఓపీలో. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎవరికైతే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదు, అంటే దాని అర్థం ఏమిటంటే రాత్రి 8:30కి పడుకోవాలి, పొద్దున్నే 3ంటికి లేవాలి అనే ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో వీటిల్లో కాంప్రమైజ్ అవుతున్న వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తూ ఉంటుంది. అందరూ ఏమనుకుంటుంటారంటే ఇంట్లో హౌస్ వైఫ్ వీళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుంది, వీళ్ళకేమి ప్రాబ్లము అన్నట్టుగా కొంతమంది అపోహలో ఉంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ ఉండేది ఆ హౌస్ వైఫ్స్కి. బయట వర్క్ చేసే వాళ్ళకన్నా కంపారిటివ్లీ రీసెర్చ్లో తేలింది ఏంటంటే మనము సెన్సెస్ చూసుకుంటే కనుక వర్కింగ్ ఉమెన్లో కన్నా కూడాను స్ట్రెస్ ఎక్కువగా హౌస్ వైఫ్స్లోనే ఎక్కువగా ఉంటుందట.
ఎందుకు దీనికి రీజన్ ఏమిటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద రీజన్ మేబీ ఈ వర్కింగ్ ఉమెన్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి బయట వెళ్ళేప్పటికీ ఆ బయటికి వెళ్ళి రావడము, నలుగురిలో కలవడము, వాళ్ళ వర్క్లో వాళ్ళ దీనిలో కొంత వాళ్ళ స్ట్రెస్ని వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. బట్ ఎవరైతే ఈ హౌస్ వైఫ్స్ ఉంటున్నారో, ఇంట్లోనే 4 గోడల మధ్య వాళ్ళు ఎప్పుడు గడుపుతున్నారో, వీళ్ళకి ఏమైపోతుందంటే ఆ స్ట్రెస్ని తగ్గించుకునే ఒక ప్రత్యామ్నాయం వాళ్ళకి దొరకక, వాళ్ళకి వేరే ఆప్షన్ లేక కూడా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. అండ్ రెండో థింగ్ ఏంటంటే ఎవరైతే మిగతా పర్సన్స్ వర్కింగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వర్క్ చేసి వచ్చాం కాబట్టి ఇంట్లో మేము ఇంకా చాలా ఏమంటారు హార్డెస్ట్ పార్ట్ అన్నట్టుగా ఫీల్ అయ్యేప్పటికీ వీళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫీరియర్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. దానివల్ల కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అలా ఎవరైతే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఉన్నారో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ హౌస్ వైఫ్స్లో ముఖ్యంగా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చామో మేము, అంటే రాత్రి వాళ్ళు ఏంటంటే రాత్రి 11-12 వరకు వాళ్ళు మెలకుగా ఉండడం ఇలా చేయడం జరుగుతుందన్నమాట ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసింది. సో ఎవరైతే అలా ఉన్నారో ప్లీజ్ డోంట్ డూ లైక్ దాట్. ఖచ్చితంగా 8:30 కల్లా పడుకోవాలి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడుకోవాలి. వాళ్ళు 8:30 కనుక పడుకున్నట్టయితే కనుక 7 కల్లా తినేసేయాలి, 8:30 కల్లా 8:30 తర్వాత పడుకోవాలి. అలా పడుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే లోపల ఈ లివర్ అన్నది డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అన్నది పర్ఫెక్ట్గా జరుగుతుందో ఈ ఫ్యాటీ లివర్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడాను, అండ్ లివర్లో ఉన్న ఇంకో గొప్ప ఒక వండర్ఫుల్ దాని యొక్క ఫీచర్ ఏంటి అంటే ఫర్ సపోజ్ లివర్లో ఒక చిన్న ముక్క కట్ చేసాము అంటే కనుక మళ్ళీ అది మొత్తం కూడా గ్రో అవుతుంది అనమాట. అంటే రీజువనేషన్ కూడా దానిలో ఉండే ఒక గొప్ప ఒక రీజనరేషన్ అండ్ రీజువనేషన్ రెండు కూడాను దానిలో ఉండే ఒక గొప్ప ఫీచర్ అనమాట. సో అందుకని ఏంటంటే లివర్ని ఎప్పుడైతే ఇలా ఏమన్నా సమ్ ఇష్యూస్ వచ్చాయి అంటే కనుక గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అయినా సరే అది మళ్ళీ రివర్సల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా రివర్సల్ అవ్వడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే లివర్ అదే తనను తాను రిపేర్ చేసుకోవడం అనే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ రాత్రి 8:30 నుంచి ఉదయం 3 వరకు నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఆ ప్రక్రియను కనుక మీరు డిస్టర్బ్ చేయకుండా దాన్ని కనుక పడుకోనిచ్చినట్టయితే కనుక దాన్ని చేసుకొనిచ్చినట్టయితే కనుక మీరు కనుక పడుకున్నట్టయితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ఈ ఏదైతే ఫ్యాటీ లివర్ ఏదైతే అక్యుములేషన్స్ ఉన్నాయో, ఏదైతే ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుందో వాటికి సంబంధించిన అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడాను ఇది కంప్లీట్గా బ్రేక్ చేయడం జరుగుతుంటుంది అనమాట. వన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆ ఫ్లో అన్నది ఎప్పుడైతే నార్మల్ అయిపోతుంటుందో ఫ్యాటీ లివర్ అనేది ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంటుంది అనమాట. సో అందుకని ఇలాంటి అపోహల్లో ఏం ఉండకండి. ఎవరికైనా ఫ్యాటీ లివర్ వస్తే కనుక వాళ్ళు మీకు తెలియకుండా ఏమైనా వెనకాల ఏమైనా ఆల్కహాల్ తాగుతున్నారు అనుకుంటున్నారేమో, అలాంటిది ఏమీ లేదు. ఆల్కహాల్ తాగకపోయినా కానీ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే కనుక ఆల్కహాల్ ఒకటేనా మనకి బాడీని చేస్తున్నది, పాడు చేస్తున్నది? ఓ నాట్ ఎట్ ఆల్. అంతకు మించి ఇంకా చెప్పాలి అంటే కనుక ఇంట్లో ఎవరైనా సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకన్నా కూడాను వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకే ఎక్కువ సమస్య ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునేది 5% అయితే బయటకు వదిలేది 95%. సో ఈ సిగరెట్ స్మోకర్స్ ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళ యాక్టివ్ స్మోకర్స్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్యాసివ్ స్మోకర్స్. వీళ్ళందరినీ ప్యాసివ్ స్మోకర్స్ అంటారు అన్నట్టు. సో అందుకని ఎవరైతే సిగరెట్ స్మోకింగ్ చేస్తుంటారో ఇంట్లో ఎవరైనా ఫస్ట్ వాళ్ళని బ్లేమ్ చేయండి. అండ్ ఒకవేళ అలా కాదు సిగరెట్ స్మోకింగ్ ఎవరు లేదు అంటే కనుక చెక్ యువర్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నందువల్ల కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ఇప్పుడు. సో దానికి కూడా ఏంటంటే బురాస్ జ్యూస్ లాంటివి జ్యూసెస్ తాగడము, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడము, ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడము, వాకింగ్ చేయడము, తర్వాత గుడ్ స్లీప్, రాత్రికి టైమ్లీ స్లీప్. గుడ్ స్లీప్ అంటే అందరూ నేను 12కి పడుకొని పొద్దున్న 10కి లేస్తా అంటే కుదరదు. రాత్రి 8:30కి పడుకొని పొద్దున ఉదయం 3కి లేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. సో 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ వెరీ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.